కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గోవిందపురం గ్రామ శివారు పూజలమ్మ తల్లి వనదేవత అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ నూతన ఆలయ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ ప్రతిష్ఠ మహోత్సవాన్ని అవతార శ్రీ వేదానంద సరస్వతి గురువు గొట్టెముక్కల సూర్యనారాయణ వర్మ చేతుల మీదుగా నిర్వహించగా ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వారిని ఆలయ కమిటీ వారు ఘనంగా సత్కరించి వేద పండితుల ఆశీర్వాదం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ 200 సంవత్సరాలుగా ఉన్న ఈ ఆలయ స్థానంలో నూతనంగా అమ్మవారికి ఆలయం నిర్మించడం శుభ పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ అప్పలరాజు, మార్షెట్టి భద్రం, కందుల చిట్టిబాబు, కమ్మిల వెంకటేశ్వరరావు, జీవీవి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. మన వర్మ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఇక్కడ ఆలయం నిర్మాణం చేయడమే కాకుండా ఒక 2 ఎకరాల భూమిని కూడా ఆలయానికి ఏర్పాటు చేసి మన అందరూ కూడా తల్లిని దర్శించుకుని పునీతులు కావడానికి అవకాశం కల్పించారు. మరి దీన్ని గోవిందపురం గ్రామస్తులు ఒక మంచి బాధ్యతగా తీసుకుని ఈ తల్లిని అందరూ సమిష్టిగా కలిసి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఆ తల్లి దగ్గరికి మనం కోరిన కోరికలు తీర్చేటటువంటి మహాతల్లి కాబట్టి అందరూ దర్శించుకోవడానికి అవకాశం కల్పించే విధంగా వర్మ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరి మీ గ్రామస్తులు బాధ్యత తీసుకుని ఇది చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా అవకాశం కల్పించే విధంగా నిర్వహణ చేయాల్సినటువంటి బాధ్యత గోవిందపురం గ్రామస్తుల మీద, పెద్దల మీద ఉంది అని చెప్పి మనం చేసుకుంటూ మనస్ఫూర్తిగా వర్మ గారికి ఆ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే హిందూ మతాన్ని ఆయన వ్యాప్తి చేయడంలో భాగస్వాములు అవ్వడమే కాకుండా మంచి వైద్యులు, మనకు ఉన్నటువంటి ఎన్నో రుగ్మతలు ఆయన కృషితో నేర్చుకున్నటువంటి తరతరాలుగా వస్తున్నటువంటి ఆ ఇంటి వైద్యాన్ని ప్రధానంగా మనకి ఇచ్చి ఇవాళ మనం చాలా ప్రయత్నం చేశారు. ఏంటంటే సంకల్పంతో మా అమ్మగారు దేవునికి డివోటీ, డివోటీ మా అమ్మగారు, మా పుస్తకాలు సెంటిమెంట్. మేము కూడా ఈ అడవిలో నేర్చుకున్నాం. మా తాతగారి వైద్యం నేర్చుకున్న తర్వాత అడవుల్లో నేర్చుకున్న తర్వాత కొండ మీద నీరు ఫార్మల్ రాసుకున్నాను. కొండ మీద అలా నాకు ఈ గురించి చెప్పి నేను 18 ఏళ్ళు అయింది. అనుకోకుండా వచ్చి గుడి కడతా ఉండి గుడి కడదాం అనుకున్నాము. చిన్న ఫౌండేషన్కి వచ్చారు, కడదాం కట్టేద్దాం ఇంకో నరకగా గుడి పెట్టించాం. అందరి కోసం మా అమ్మగారి జ్ఞాపకార్థం వాళ్ళ తల్లి రుణం తీర్చుకోవడం కోసం మా ఊరు రుణం కదా. ఊళ్ళో నేను చాలా కాలం ఉన్నాను కాబట్టి మా ఊరు రుణం తీర్చుకోవడం కోసం ఈ ఆలయం నిర్మాణం చేశాను. ప్రతిష్టాకరణ. అలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర కూడా నేనే చేస్తాను. 3 రోజుల సంవత్సరం నేను చేస్తాను. ఇతర రోజుల్లో గ్రామస్తులు ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి.